Hi, hello, this is me Kavya. Welcome back to my channel. I'm back with another new video. ఈ వీడియోలో మీ అందరికీ మా ఇంట్లో జరిగిన గృహప్రవేశం చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గృహప్రవేశం అంటున్నానేంటి, మళ్ళీ ఇంకోసారి గృహప్రవేశం ఏంటి అనేసి మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. సో ఇది మమ్మీ వాళ్ళ హౌస్లోని సెకండ్ ఫ్లోర్ కూడా అయిపోయింది కంప్లీట్గానా. సో అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చేసాము మేమున్న ఇంట్లోని. సో ఆ గృహప్రవేశం అయిపోయింది. ఇప్పుడేమో సెకండ్ ఫ్లోర్ కూడా ఓపెనింగ్ అయిపోయింది. మొత్తం హౌస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ముందు రోజు నైటే అది ముగ్గు అన్నీ వేసి ఇల్లంతా అలా డెకరేట్ చేసాము. సో నేనే ఫ్లవర్స్ అవి చుట్టూరు వేసి చాలా బాగుంటుంది కదా చూడ్డానికి అని చెప్పి ఫ్లవర్స్ అవి వేసి డెకరేట్ చేసాము. సో హౌస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో మొత్తం అంతా ఇంచుగా చూసుకొని డిజైన్ చేసాము, వాల్ డిజైన్స్ అండ్ సీలింగ్ డిజైన్స్. సో ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉండే ఉంటుంది కదా. సో అలాగే మా డ్రీమ్ కూడా మేము స్లోగా టైం తీసుకున్నా సరే ఫైనల్గా అయితే నెరవేరింది. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే కట్టేసుకున్నాము అండ్ సెకండ్ ఫ్లోర్ కడదామనేసి అయితే అనుకోలేదు. అప్పుడే సరే 1 year ఆగి చూద్దాము అనేసి అనుకొని ఇంకా ఫైనల్గా 1 year అయ్యింది. ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేసుకొని చేసేసుకుందాము, ఎందుకంటే మొత్తం అంతా పాడైపోతుంది కదా అనేసి అనుకున్నాము. సో అనుకోకుండా అన్నీ కలిసి వచ్చి అంతానా బాగానే అయిపోయింది. సో ఆల్రెడీ ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు బాగా అందరినీ పిలిచి ఫంక్షన్ అది చేసాం కాబట్టి సో ఈసారి ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పిలిచి భోజనాలు అవి పెట్టుకొని ఇల్లు అది జస్ట్ సింపుల్గా చేసేసుకున్నాము. సో లాస్ట్ టైం నేను మివాన్ అప్పుడు అప్పుడే తెలిసింది నాకు నేను క్యారింగ్ అని. అప్పుడు నాకు 2 months అనుకుంటాను. సో ఈసారి మివాన్తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము సెకండ్ ఫ్లోర్ గృహప్రవేశం. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి గృహప్రవేశానికి మివాన్ ఉండడమే స్పెషల్ కాదు, మివాన్తో పాటు మా అత్త ఉండడం స్పెషల్ అనమాట. సో ఫస్ట్ టైం గృహప్రవేశం చేసినప్పుడు చాలా మిస్ అయిపోయాము తనని. సో వాళ్ళు మలేషియాలో ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. సో అనుకోకుండా ఈసారి ఇండియాలో ఉన్నప్పుడే మాకు ముహూర్తం అది రావడము అండ్ ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. సో తనతోనే మేము చేసాము. సో మా ఫ్యామిలీలో ఉన్న లైక్ 1 and only డాటర్ అనమాట తను. సో నానమ్మ వాళ్ళకి అందరూ కొడుకులే. సో 4 brothers and 1 sister. సో తనతో ఓపెనింగ్ చేయడం అన్నది లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్. అసలు ఏదైనా మనం గట్టిగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ దానికోసం మనం అంతే ఎఫర్ట్స్ పెట్టాలి, అప్పుడే ఏదైనా నెరవేరుతుందని నేను నమ్ముతాను. సో మా విషయంలో కూడా అలాగే జరిగింది. అండ్ ఆల్వేస్ ట్రై టు థింక్ పాజిటివ్. సో పాజిటివ్గా ఆలోచించడానికే ట్రై చేయండి. సో అవ్వదు అని కాకుండా అవుతుంది, ఏదో ఒకలాగా అవుతుంది. సో ఎలా జరగాలి, ఏంటి చేయాలి, ఏం చేస్తే జరుగుతుంది అని అలా ప్లాన్ చేసుకోండి. సో ఈ విషయమనే కాదు, ఏ విషయమైనా సరే ప్లానింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లాన్ చేసుకుంటే సరిపోదు, సో దానికి కూడా మనం అంతే ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఎలా ఎఫర్ట్స్ పెడితే మనము దాన్ని రీచ్ అవుతాము అన్నది మనం చూసుకోవాలి. సో మేము కూడా అలాగే అనుకున్నాము. అండ్ ఎప్పటి నుంచో మా మమ్మీ అనుకునేవారు మనకి కూడా ఒక ఇల్లు ఉండాలి అంటే. ఆల్రెడీ మాకు ఒక ఇల్లు ఉన్నది, లైక్ తాతయ్య గారు వాళ్ళు ఇచ్చిన హౌస్. కానీ లైక్ మనకంటూ లైక్ ఓన్ హౌస్ మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకొని మనకి నచ్చినట్టు ఉండాలి అంటే బాగుంటుంది కదా. సో ఆ ఫీలింగ్ వేరు. అందుకని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నాం, కానీ అది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే టైం కూడా వచ్చింది. సో మనకి టైం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని ముందుకు వెళ్ళిపోవడమే. సో అవుతుందా అవ్వదా అని భయపడే కన్నా సో అవుతుంది అని ముందు మనం స్టెప్ వేస్తే ఖచ్చితంగా అదే ముందుకు వెళ్తుంది. సో మేము అలాగే అనుకున్నాము. అసలు ఎలా అవుతుంది ఏంటో అని చాలా టెన్షన్ పడ్డాము. ఏమో తెలీదు, అలాగా అనుకోకుండా అంతా అయిపోయింది. సో దేవుడే అలా మాకు ముందు నడిపించి తీసుకొని వెళ్ళారేమో అనేసి అనిపించింది. సో మొత్తానికైతే ఇల్లు అది అయిపోయింది, కంప్లీట్ హౌస్ అది అయ్యింది. అండ్ కింద కూడా గృహప్రవేశము చిన్న పార్కింగ్ ఏరియాలోని కింద కూడా గృహప్రవేశం చేశాము. సో కింద హౌస్ ఏమో అక్క చేశారు, పై హౌస్ ఏమో నేను చేశాను. సో కింద హౌస్ ఓపెనింగ్ కూడా ఎలా చేసామో ఏంటో చూడండి. సో
కింద హౌస్ సింగిల్ బెడ్రూమ్ కట్టాము. జస్ట్ ఒక స్మాల్ కిచెన్ అండ్ హాల్ అండ్ బెడ్రూమ్ అలా ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేలాగా. అండ్ మిగతా ఫ్రంట్ అంతా పార్కింగ్ ఏరియాకి వదిలేసామన్నమాట. సో ఎందుకంటే ఈ రోజుల్లో పార్కింగ్ ఏరియా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో పార్కింగ్కి వదిలేసాము. అండ్ చిన్న హౌస్ ఒకటి కట్టాము. అప్పటికి ఇంకా కంప్లీట్గా అంతా అయిపోలేదు, కానీ ముహూర్తాలు లేవు కదా అని చెప్పేసి పైది చేసినప్పుడే కిందది చేసేద్దాము, మళ్ళీ ఇంకో రోజు సెపరేట్గా ఎందుకని జస్ట్ నార్మల్గా కొబ్బరికాయ అది కొట్టేసి ఆ ఇంట్లో కూడా పైన ఎలా చేసామో అలాగే అక్కడ కూడా నార్మల్గా పాలది పొంగించేసాము. సో ఈ హౌస్ ఏమో అక్క వెళ్ళారు, సో పైనేమో నేను చేశాను, కిందనేమో అక్క చేశారు. ఒకేసారి సేమ్ ముహూర్తము సేమ్ టైంలో చేసామన్నమాట మొత్తం అంతా. సో ఫైనల్గా అయితే గృహప్రవేశం అది బాగా అయిపోయింది, అంతా మంచి జరిగింది. ఈ జర్నీలోని హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ మీ అందరికీ నా వీడియోస్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. బాయ్.